జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే కూడా పేటీఎం బ్యాచ్ కూడా తీసుకెళ్తాడని నాకు అర్థం కాల. తీసుకెళ్తాడని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అలా ఎదుర్కొంటా వస్తా ఉంటది. ఒకడో ఇద్దరు మోకాళ్ళ మీద ఇలా నించుంటారు అనమాట. ఇలా దండం పెట్టేసి మా దేవుడు వచ్చావయ్య అని చెప్పేసి ఒక పాట ఉంటది కదా, ఆ పాట బ్యాక్గ్రౌండ్ లో వేస్తారు. అది బాబు జగన్మోహన్ రెడ్డి మనిషి కాదు, జగన్మోహన్ రెడ్డి దేవుడు, సాక్షాత్తు దైవ స్వరూపం అన్నమాట. ఆ ప్రభువే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రూపంలో పుట్టాడు. లేదంటే ఆ భగవంతుడు అలాగా జగన్మోహన్ రెడ్డి రూపంలో పుట్టేశాడు. ఆ రేంజ్ ఎలివేషన్లు ఉంటాయి, మామూలు ఎలివేషన్లు కాదు, నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ అనమాట. అంటే నేను ఇక్కడ ఎవరిని కించపరుస్తా చెప్తున్నా ఉదాహరణకి. అయితే ఇవాళ కూడా అంతే, లండన్ వెళ్ళాడు. లండన్ వెళ్ళినా కూడా సేమ్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు ఏముండవు. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా అంతే స్క్రిప్ట్ ఉంటది, నువ్వు లండన్ వెళ్ళినా అదే స్క్రిప్ట్ ఉంటది. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వస్తుంటే ఎదురుగుండా ఒకటి ఖచ్చితంగా మోకాళ్ళ పైన కూర్చొని 2 చేతులు జోడించి ఇలా నమస్కారం పెట్టాల్సిందే. అది ఖచ్చితం. అది అలా చేయకపోతే ఆయనకి నిద్ర పట్టదు. ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి. దేశం కానీ దేశంలో, అది కూడా లండన్ లో పట్టుమని 20 మంది కూడా లేరు అక్కడ. ఎవడో దేకువోళ్ళు లేడని చెప్పేసి అని మోకాల మీద కూర్చొని మీరు దండం పెట్టండి, నేను వీడియో చేస్తాను, వైరల్ చేపిస్తారని చెప్పేసి అని చేపించేసుకుంటా. అప్పుడే ఒకసారి చూడండి, చూపిస్తా. అదిగో ఖచ్చితంగా ఆర్టిస్ట్ లాగా ఉంటారు. నేను అభిమానులు ఇంకోటి అని చెప్పేసి అని వాళ్ళని అవమానపరచను. ఎందుకంటే దేశం కానీ దేశంలో సెటిల్ అవ్వాలంటే మనకి ఏదో ఒక ఉద్యోగం ఉండాలి, మనలో ఏదో ఒక టాలెంట్ ఉండాలి. అంటే మనలో ఏదో ఒక ప్రతిభ ఉండాలి, ఒక టాలెంట్ ఉండాలి. ఖచ్చితంగా ఇతర దేశం వెళ్ళి సెటిల్ అయ్యాడంటే ఎంతో కొంత సంపాదించుకునే ఉంటాడు. పోనీ సరేలే, ఎంత సంపాదించుకున్నా సరే పుట్టిన వాతావరణం అలాంటిది, పెరిగిన వాతావరణం అలాంటిది. మనకు ఆ మాసం ఉంటదంటే జిందాబాదులు, జై కొట్టడాలు, జగనన్న సీఎం వీటి వరకు అయితే ఓకే. మరీ దిగజారిపోయి మోకాళ్ళ మీద కూర్చొని అక్కడికి వెళ్ళిన వాళ్ళు అయితే ఉండరులే కదా, కొంచెం కష్టం కదా. నేను అందుకే అంట, అలా ఓవర్ బిల్డప్, ఓవర్ యాక్షన్ చేస్తారు, ఊరికనే దొరికేస్తారు. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఏంటి ఆ దేశం కానీ దేశం వెళ్ళినా కానీ ఇంకా ఏ బుద్ధిలా మోకాళ్ళ మీద పడిపోవడరా బాబు. నేను ఇక్కడ అంతే, ఇక్కడ అదే స్క్రిప్ట్. లేదంటే అంటే నేను ఈ వీడియో చేయకపోదును. నేను ఎందుకు చేస్తున్నానంటే ఎన్నికలు ఇంకా ఒక 2-3 నెలలు ఉన్నాయి, దగ్గరికి వచ్చింది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు కనబడ్డాయి. కొంతమంది కార్యకర్తలని జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఎదుర్కొంటూ అవుతుంటే మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టినట్టు, మళ్ళీ కాన్వాయ్ దాటంగానే లెగిసి పరిగెడతా అన్న ఈ రేంజ్ ఎలివేషన్ మనం చూసాం కదా. అవి చూసి 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 వీళ్ళు కూడా నిజంగా అభిమానులు అయితే సారీ క్షమించాలి. లేదు కనుక ఆర్టిస్ట్ అయితే కనుక చేసేది ఏమి కాదు. నేను ఆర్టిస్ట్లనే అనుకున్నాను. నేను అభిమానులు అని చెప్పేసి అనుకున్నాను. అభిమానులు మరీ అంతలా ఏముంటుంది, అభిమానమే కానీ అభిమానం వేరే ఉంటది. ఇది అతివినయం అనుకోవాలో దుర్త లక్షణం అనుకోవాలి, అతివినయం దుర్త లక్షణం అంటారు కదా. ఇలాగ ఓవర్ బిల్డప్ అంటే ఇవన్నీ కూడా పట్టుమని 20 మంది లేరు అక్కడ. పొద్దు నుంచి సోషల్ మీడియాలో ఊదర కొట్టేస్తున్నారు. ఇంకేమైనా ఉందా? జగనన్న మాసు, జగనన్న జాతర. లండన్ లో జగనన్నకి తిరిగిలేదు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డి లండన్ లో పార్టీ పెట్టేస్తాడు. ఇంకా లండన్ కి ముఖ్యమంత్రి లేదంటే ఆ దేశానికి ప్రధానం ఏదోటి. ఇంకా జగనన్న ఒక్కొక్కసారి నేను చూస్తా ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ కరం చేసుకున్నారా, ఏం పాపం చేసుకున్నారా అనిపిస్తుంది. కేవలం సోషల్ మీడియా ఎలివేషన్ ద్వారాగా బతికేస్తున్నాం అన్న, అలాగే పేరు వస్తుంది నీకు కానీ ఇంకా కొంతమంది ఉన్నారు పని మనలో వాళ్ళకి కానీ. కేవలం సోషల్ మీడియా హైప్ అంతే, ఉత్తి సోషల్ మీడియా హైప్. చేసేది ఏమి లేకపోయినా సరే నువ్వు మెయింటైన్ చేసే సోషల్ మీడియా టీంలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారాగా నీకు హైప్ వచ్చేస్తుందన్న. నాకు తెలిసి ఐపాక్కే నెలకు కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. 1-2 కలిసి కొన్ని 100. మీరు చూస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి ఎలివేషన్ వీడియోలు, సాంగ్స్ కానీ ఎక్కడికైనా వెళ్తే ఎలివేషన్ ఏ విధంగా ఇవ్వాలి, ఆర్టిస్టులను తీసుకొస్తా ఉంటారు. ఒకరిని 2019లో తీసుకొచ్చారు కొంతమందిని. ఇది ప్రత్యేక హోదా పేరుతో కొన్ని మీటింగ్లు పెట్టి యువత, ఏపీలో ఉన్న యువత అందరితో కూడా అక్కడక్కడ మీటింగ్లు పెట్టి కొంతమంది స్టూడెంట్ రూపంలో వాళ్ళని తీసుకొచ్చి కొంతమంది ఆర్టిస్టులను తీసుకొచ్చారు. వాళ్ళందరికీ ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది. మన 2019 ఎన్నికల్లో చూసాం మనం వాళ్ళకి. ఈసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రయోగాలు చేయాలి. ఆర్టిస్టులు తీసుకురావాల్సిన అవసరం లేదు.
అయితే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ మాట. అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలించాడు కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఇంకాస్త పెంచే అవకాశం మాట. అయ్యో జగన్మోహన్ రెడ్డి నిజంగా దేవుడ్రా, ఇది ఇక్కడ మోకాళ్ళ మీద మొక్కేస్తున్నారు, ఇతర దేశాల్లోని మోకాళ్ళలో మొక్కేస్తున్నారు అంటే మన రాష్ట్రానికే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇతర రాష్ట్రాల్లోని ఇతర దేశాల్లోనూ ఉన్న ప్రజలు కూడా మేలు చేసాడేమో. ఆ రేంజ్ ఎలివేషన్లతో బతికేస్తున్నామన్నా నువ్వు. నిజంగా ప్రజలను మాయ చేయాలంటే నేను మించిన లేడు. అలాగే వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏంటంటే దేశం కానీ దేశం లేరు, ఒక హోదాలో ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు, ఇలాంటి చిల్లరేసాలో ఇలా చిల్లర వేస్తే చాలా చండాలంగా ఉంటుంది. ఒకసారిగా మాకే అనుమానం వచ్చింది, ఏమో ఈ పెయిడ్ ఆర్టిస్టులు ముందే ఇంకో ప్రత్యేక విమానంలోనే తీసుకెళ్లిపోయారంటారు బాబుని అక్కడికి. అక్కడ అంతే ఇక్కడ అంతే ఇలా బుద్ధి బానించుకున్నారు కాదు. బానిసత్వం పనిచేయదు కదా. నీకేమి నిప్పురా, వాళ్ళ నాయకుడు వాళ్ళ ఇష్టం. మోకాల మీద పడితే తప్పేంటంటే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి పొల్లు దండాలు పెట్టమన్నారు ఎవరికి నష్టం. ఇప్పుడు ఎవరైతే మోకాల మీద అక్కడ దొల్లేస్తున్నారో ఇతర దేశాల్లోని జగన్మోహన్ రెడ్డి కానవ ఎదురుగా మోకాల మీద దండాలు పెట్టి ఎవరైతే పొల్లు దండాలు పెట్టేస్తున్నారో, ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత శుభ్రంగా దొల్లేమన్న రోడ్ల మీద ఎవ్వరు కాదని. అంటే దేశం కానీ దేశం కదా, దేశం కానీ దేశం. ఆ దేశం చూసడానికి వాళ్ళు చాలా చీప్ కాల్స్ ఇస్తారా. మీకు ఎల్లట్రా బాబు, ఆడుకున్న అర్హత ఏంటి, వీళ్ళకున్న అర్హత ఏంటి? ఆడొస్తే ఈడు మోకాల మీద కూర్చోవడం ఏంటి? ఇలా ఈ దేశస్తులు ఎంత బానిసలుగా బతుకుతారని చెప్పి అనుకోరా. అంటే దేశం పరువు కూడా పోద్ది కదా మీ వల్ల. ఒకసారి ఆలోచించుకోవాలి మనం. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇలాంటి ప్రయోగాలు ఏం చేయ, మాకు ఊరికే దొరికేస్తా ఉంటాయి, ఎందుకు వచ్చింది? నేను చెప్పే రాజకీయం అంత పెద్ద బాగా నచ్చలేదని చెప్పి నాకు కూడా తెలుసు, కానీ ఏం చేస్తాం. కాబట్టి ఈ పెయిడ్ ఆర్టిస్టులు, ఈ మోకాల మీద దండాలు పెట్టించుకోవడాలు ఇవన్నీ మానేసి శుభ్రంగా వెళ్ళేవు, శుభ్రంగా ఎంజాయ్ చెయ్యి. 4 రోజులు ఉంటావో 10 రోజులు ఉంటావో నాకు తెలిసి రావని చెప్పేసి వార్తలు వినబడతా ఉన్నాయి. మేము మళ్ళీ వస్తావో రావో తెలియదు. వస్తే వచ్చినట్టు లేకపోతే లేనట్టు. రాకపోతే కనుక అక్కడ ఏమైనా మంచి ఏమైనా ఉంటే కనుక ఏ ఫోన్లోకి వెళ్ళి పంపిస్తా ఉండు. అంటే మన పేటిఎం ఆర్టిస్టులకి, నాకు కాదు, మన నాకెందుకు పంపిస్తావు. కానీ ఏం మాట్లాడినా ఎంత మాట్లాడినా నీ గురించి రోజులు గడిచిపోయి 5 ఏళ్ళు గడిచిపోయి నీ గురించి మాట్లాడి 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 5 సంవత్సరాలు గడిచిపోయింది. మాట్లాడి నాకు గొంతు నొప్పి వచ్చింది, నా పైన కేసులు వేయించుకున్నాను తప్పితే పావల ఉపయోగం లేదు. నిజంగా పావల ఉపయోగం లేదు. కాబట్టి నువ్వు మళ్ళీ అధికారంలోకి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ బాధితుని అంటే నిజంగా బాధితుని. నువ్వు నన్ను అంత ఇబ్బంది పెట్టేశావు, కేసులు పెట్టి అరెస్టులు చేపించి నానా రభస చేసి నానా పెంట చేసి జగన్మోహన్ రెడ్డి అంటే యాక్టివ్ ఎరక్ట్ వచ్చేలా చేసేసావు. ఆ పేరింటేనే ఒక రకమైన ఎలర్జీ వచ్చేద్దన్న. నిజంగా ఒక్కోసారి అన్నం తినేటప్పుడు ఫోన్ 2 స్విచ్ ఆఫ్ చేసుకుని ఫోన్ చేస్తా, లేదు ఒక్కోసారి మర్చిపోయి ఫోన్ 2 ఆన్లో ఉండగా ఏదైనా చూస్తా ఉన్నప్పుడు ఫోన్ చేయనుకో, పొరపాటున ఏదైనా జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా తిన్నట్టే. ఇంకా ఏమో విన్నాను రా బాబు పేరు, అన్నం కూడా ముద్దని చెప్పి వేసి వెళ్ళిపోవడమే.